హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఫ్రిడ్జ్ అయితే చూడలేకపోతున్నాం అనమాట. ఫ్రిడ్జ్ను అట్లే వాషింగ్ మిషన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి ఎక్కడ క్రోమా అన్నా లేదంటే డిజిటల్ అన్నా ఎక్కడికన్నా వెళ్ళి తీసుకోవాలి అనుకుంటున్నాము. సో ఎక్కడికి వెళ్తాము, ఎలా తీసుకుంటాము, ఏంది ఏం కథ అనేది ఇంకా మేము కూడా డిసైడ్ కాలేదు. బట్ కానీ నాకైతే డిజిటల్ అన్నా క్రోమాలో ఉన్నాయి ఎక్కడ మంచి మనకి ఆఫర్ కానీ క్వాలిటీ కానీ అంత మంచిగా యాడ్ అనిపిస్తే ఆడైతే తీసుకుంటాం అనమాట. సో ఎక్కడ తీసుకుంటాం ఏంది అనేది చూడండి. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఆకలి అవుతుంది, ఆడ లంచ్ తినిపోదామని చెప్పి ఇక్కడైతే ఆగినాము. ఆగి ఆర్డర్ చేసుకుంటాం. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం రోటీ కర్రీ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. తినేసి అయితే షోరూమ్ బయలుదేరుతాం. సో తినేసి బయటకు వచ్చిన తర్వాత ఈడ ఏదో రథం అయితే వెళ్తున్నది అనమాట. చూడండి, ఎండలకి బెంగళూరులో ఎండలకి ఇది వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకొని తీసుకుపోతున్నారు చూడండి అని చెప్పి వాళ్ళు డ్రమ్స్ కొట్టేవాళ్ళు చూడండి. హైచర్లాకి ఎక్కించి మీరు ముందర తప్పులు కొట్టుకుంటా పోండి, మేము వెనకాల రథం వస్తాం. మేలు కదా, వాళ్ళకి నడిచే పని లేకుండా శ్రమ లేకుండా ఎండకి ఊరికే హైచర్లో చలో హైచర్. ఎందుకంటే ఈ రథం కోసం ఈ పూజ జరుగుతుంది అందుకు. మళ్ళా దీంట్లో చూడండి మామూలు తప్పుల్లో సాంగ్స్ అంతా వాళ్ళు కూడా ఒక ఇచ్చారు. కొత్త మోడల్ ఇలాంటి డిజిటల్గా వచ్చినాము. అదేవిధంగా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ చెక్ చేసుకుందామని అయితే వచ్చినాం అనమాట. సో ఎన్నై చూడండి. ఏదైనా నచ్చదా అనేసి మేము తీసుకొని ఏదైనా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే అది కూడా యూజ్ చేస్తా. ఇది వచ్చేసి రిలయన్స్ డిజిటల్ రామ్మూర్తి నగర్ బ్రిడ్జ్ పైన ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ కావచ్చు. సో మీకు షో చేస్తా. థ్యాంక్ యూ. సో మనం ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం ఏం ఆర్డర్ ఇచ్చినాము, ఏమేమి ప్రోడక్ట్, వాషింగ్ మిషన్ ఏది, ఇంకా ఏం తీసుకున్నామని షో వాటికి అంతా షో చేస్తా. కీప్ వాచింగ్. అಲ್ಲಿಗೆ ಬನ್ನೇನಾ ಹತ್ರ ಆಗುತ್ತೆ ಲೋ ಮೀಡಿಯಂ ಇರುತ್ತೆ. ಇವಾಗ 1 hour ಹೈ ನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, 1 hour ಬಿಟ್ಟು ನಾವು ಮೀಡಿಯಂ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇದೇ ಬಟನ್ ತಿರ್ಗಾ 3 seconds ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೆ ಬರುತ್ತೆ ಫ್ರಿಜ್ ಇದು. ಓಕೆ, ಲೋ ಹೈ, ಲೋ ಮೀಡಿಯಂ ಹೈ ಇರುತ್ತೆ. ಫಸ್ಟ್ ಹೈ ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ರೆ ಫಸ್ಟ್ ಕೂಲ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ, ಮತ್ತೆ ಲೋ ಆದ್ರೂ ಮೀಡಿಯಂ ಆದ್ರೂ ಇಟ್ಕೊಳ್ಬಹುದು. ಓಕೆ, ಇದು ನಿಮಗೆ ಫ್ರಿಜ್ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಫ್ರೀಜರ್ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ರೆ ಇದು ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ ಲೈಟ್ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. ಎರಡು ಇವಾಗ 1 hour ಇಟ್ಟಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿದ್ರೆ ಫ್ರೀಜರು, ಇಲ್ಲಿದ್ರೆ ಫ್ರಿಜ್ ಇದು. ಓಕೆ, ಇದು ನೋಡಿ, ಇದು ಅಂದ್ರೆ ಸರ್ ಇದು ಇನ್ನೊಂದ್ಸತಿ ಸರ್ ನೋಡಿ ಸರ್, ಇದನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೆ ಲೈಟ್ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಲೋ ಮೀಡಿಯಂ ಹೈ 1 hour ಹೈ ನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲಿದ್ರೆ ಫ್ರಿಜ್ ಇದು. ಓಕೆ, ಇದೇ ಬಟನ್ 3 seconds ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ ಮೇಲ್ಗಡೆ ಲೈಟ್ ಬರುತ್ತೆ ಫ್ರೀಜರ್. ಓಕೆ, ಅದನ್ನು ಹೈ ಲೋ ಮೀಡಿಯಂ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿ. ಓಕೆ, ಅಂದ್ರೆ ಇದನ್ನು ಇದು ಫ್ರಿಜ್ ಅಂದ್ರೆ ಇದು, ಫ್ರೀಜರ್ ಅಂದ್ರೆ ಓಕೆ. ಇದು ನೋಡಿ, ಇದು ಫ್ರಿಜ್ ಸೆಕ್ಷನ್ ಗೆ. ಓಕೆ, 10 in 1 ಅಂತಾರೆ. ಓಕೆ, ಆಲ್ ಸೀಸನ್ ಗೆ, ಗ್ರಾಸರಿಗೆ, ಬ್ಯಾವರೇಜ್ ಗೆ, ಡೀಪ್ ಫ್ರೀಜ್ ಬಂದು ಫ್ರಿಜ್ ಬೇಗ ಕೂಲಿಂಗ್ ಬೇಕಾದ್ರೆ. ಓಕೆ, ಇದು ಎನರ್ಜಿ ಸೇವಿಂಗ್, ಲೋ ಟೆಂಪರೇಚರ್ ನಲ್ಲಿ ರನ್ ಆಗುತ್ತೆ. ಇದು ಆಲ್ ಸೀಸನ್ ಅಲ್ಲೇ ಇಕ್ಕೊಳ್ಳಿ. ಓಕೆ, ಇದು ಫ್ರೀಜರ್ ಗೆ. ಓಕೆ, ಫಾಸ್ಟ್ ಐಸ್ ನಿಮ್ಗೆ ಬೇಗ ಐಸ್ ಬೇಕಾದ್ರೆ ಇದು ಅಂದ್ರೆ ಇದು ಕೊಂದೇ ಇದು ಲಾಸ್ಟ್ ಆಪ್ಷನ್ ಫಾಸ್ಟ್ ಐಸ್ ಪಾರ್ಟಿ ಮೋಡ್. ಓಕೆ, ವೆಕೇಶನ್ ಬಂದು ಫ್ರಿಡ್ಜ್ ಆಫ್ ಆಗಿರುತ್ತೆ, ಫ್ರೀಜರ್ ಮಾತ್ರ ವರ್ಕಿಂಗ್ ನಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಓಕೆ,
ಇದು ಚೆಫ್ ಮೋಡ್, ಇದು ಮಿನಿ ಫ್ರಿಜ್. ಫ್ರೀಜರ್ ಬಂದು ಫ್ರಿಜ್ ಆಗಿರುತ್ತೆ. ಇದು ಫಾಸ್ಟ್ ಐಸ್ ನಲ್ಲಿ ಇದನ್ನು ಇದು ಮಿನಿ ಫ್ರಿಜ್ ನಲ್ಲಿ ಇಕ್ಕಿದ್ರೆ ಫ್ರೀಜರ್ సో గైస్ మనకి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇదే వాషింగ్ మిషను. సో ఫస్ట్ అయితే ఒకసారి రన్ చేయమన్నారు వాళ్ళు. ఒకసారి రన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక కంటిన్యూ చేయండి, అది ఖాళీగానే ఒకసారి రన్ చేయండి అన్నారు. లోపల పక్క అంతా ఇది. బయట ఆప్షన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి వాల్పూల్ అనమాట. సో మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ అండ్ పాస్ అనమాట. ప్రోగ్రామ్స్ అంటే ఇట్లా ఇక్కడ చూడండి, P1 అంటే నార్మల్ అనేసి, P2 అంటే హెవీ అని, P3 అంటే డెలికేటెడ్ క్లాత్స్ అని, P4 అంటే వైట్ క్లాత్స్, మరి స్టెయిన్ వాష్ అంట P5, ఎకో వాష్ అంటే P6 అంట, P7, P8 బెడ్షీట్స్, P9 ఇదేంటిది రైన్స్ ప్లస్ డ్రై అంట. ఇది P10 ఓన్లీ డ్రై అంట. P11 వచ్చేసి వాష్ ఓన్లీ అంట. P12 వచ్చేసి ఆక్వా స్టోర్ అంట. ఇది వచ్చేసి మనకి 16,000 అనమాట. 16,000 అయితే పడింది. మనం ఈఎంఐలో తీసుకున్నాం అనమాట. ఈఎంఐలో తీసుకుంటే మనకి డౌన్ పేమెంట్ 5,000 పే చేయించుకున్నారు. తర్వాత మనకి మిగతాదంతా ఈఎంఐ. అంటే ఫ్రిడ్జ్కిను దీనికి కలిపి 15,000 అయితే డౌన్ పేమెంట్ అనమాట. తర్వాత మనం మంత్లీ వచ్చేసి 4,000 అయితే పే చేయాలి. 8 months అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్ వచ్చేసి 41,000 అనమాట రెండు కలిపేసి. సో ఇది వాషింగ్ మిషను. సో వాషింగ్ మిషన్ ఎలా ఉంది అనేసి మీరైతే కమెంట్ చేయండి. మాకైతే నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. సో ఫ్రిడ్జ్ కూడా చూడండి, షో చేస్తాను. చాలా బాగుంది గాయస్ లోపల. ఇది కూడా సేమ్ కంపెనీనే, వాల్పూలే. దీంట్లో మనకి సెట్టింగ్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో చాలా సెట్టింగ్సే పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నా మొబైల్ క్లారిటీ అంత మంచిగా లేదు, సారీ గాయస్. సో మనకి ఇక్కడ కనిపిస్తాను చూడండి, ఇక్కడ ఆల్ సెషన్స్, ఇక్కడ గ్రాసరీస్ ఒక్కటే పెట్టుకోవచ్చు, ఇక్కడ బ్యావరేజెస్ ఒక్కటే పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ అంట, ఇక్కడ ఎనర్జీ సేవర్ అంట. మరి ఇది లోను, మీడియము, హై. ఈ కూలింగ్ వచ్చేసి ఇది అనుకుంటా. ప్రెస్ 2 seconds టు చేంజ్ జోన్ అనమాట. మాన్యువల్ ట్యాంప్ టచ్ లాగే. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా మినీ ఫ్రిడ్జ్ లెక్కే ఉంది. అంటే ఇక్కడ 2 ఇది ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్స్ అట్లా పెట్టుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదో, వాటర్ బాల్స్ అట్లా పెట్టుకోవచ్చు. మరి అక్కడ వచ్చేసి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఐస్ క్యూబ్స్, డీప్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ ప్లస్ డీప్ ఫ్రిడ్జ్ 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట పైన ఉండేది. మరి కింద కూడా చాలా బాగుంది గైస్. అంటే ఇక్కడ పూర్తి కింద చూసినట్లయితే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. మరి దానిపైన ఒక స్టెప్, దానిపైన ఒక స్టెప్, దానిపైన ఒక స్టెప్. మరి ఇక్కడ చూసినట్లయితే చిన్నది కూడా ఒక స్టెప్ ఉంది. మరి మనకి ఇట్లా ఎగ్స్ పెట్టుకునేది ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చినారు గైస్. చూడండి, ఇండ్లంతా చెత్త అయిపోయింది. సో దీన్ని వచ్చేసి 3 hours అయితే ఇట్లానే ఆన్లో పెట్టుకోవాలంట. తర్వాత అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓం నమః శివాయ. సో ఈ ఫ్రిడ్జ్ను, వాషింగ్ మిషన్ మీకు నచ్చిందా, ఏ విధంగా ఉంది ఏంటి అనేసి కమెంట్ అయితే చేయండి. సో ఇండ్లంతా చూడండి చాలా గలీజ్గా ఉంది. ఇంక ఇండ్లు అయితే క్లీన్ చేసుకోవాలా. అట్లా బట్టలు కూడా ఒకసారి వేసుకోవాలా, బట్టలు కూడా ఉన్నాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.